జై తెలంగాణ, జై తెలంగాణ. పెట్టిన అక్రమ కేసులను వెంటనే, లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో మార్పు మార్పు అంటూ గత సంవత్సరం మార్పు జరిగి టీఆర్ఎస్ పాలన అంతమై కాంగ్రెస్ పాలన మొదలైతే రైతులకు బతుకులు ఆగమైపోతున్నటువంటి సందర్భము. ఈ సందర్భంగా మనం చూసినట్లయితే ఈ సంవత్సర కాలంలో రైతులకంతా కూడా ఈ ప్రభుత్వం మోసం చేస్తా ఉంది. పూర్తిగా కుట్రపూరితంగా రైతుల యొక్క స్కీమ్లన్నీ కూడా ఎత్తేస్తా ఉన్నారు. ఆల్రెడీ రైతు బంధు ఎత్తేసిరు, రైతు బీమా ఎత్తేసిరు, పంటల సబ్సిడీ ఎత్తేసిరు. ఈ రోజు చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రైతుల కళ్లలో కన్నీళ్లే కనిపిస్తా ఉన్నాయి. దీనికంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రైతుల మీద అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మనం చూసినట్టయితే కొడంగల్లో ముఖ్యమంత్రి యొక్క సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ పేరుతోన అదానికి అల్లునికి కట్టబెట్టేటువంటి కుట్రతోన పేద రైతులు, దళిత గిరిజనుల యొక్క రైతులు తాతల కాలం నుంచి సాగు చేస్తున్నటువంటి సాగు భూముల్ని బలవంతంగా తీసుకొని మరి అదానికి అంబానీకి కట్టబెట్టేటువంటి కుట్ర జరుగుతుంటే అక్కడున్నటువంటి రైతులంతా కూడా ముక్త కంఠంతోన ఈ లగచర్ల ఘటనను వ్యతిరేకిస్తే రేవంత్ రెడ్డి గారు కక్షగట్టి రైతులంతా కూడా బేడీలేసి జైళ్లలో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టి రైతులకు అరిగోస చూపిస్తా ఉన్నాడు. రాబోయే కాలంలో తెలంగాణ రైతాంగం అంతా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దించేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రజలంతా తిరగబడతా ఉన్నారు, రైతులంతా తిరగబడతా ఉన్నారు, కార్మికులు కర్షకులంతా కూడా నీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నారు. మరి నీవు ఇప్పటికైనా కూడా కనువిప్పు చేసుకుని రైతుల పట్ల అమానుషమైనటువంటి చర్యలను మానుకొని ఈనాడు లగచర్ల రైతుల మీద ఏదైతే అక్రమంగా కేసులు పెట్టిరో వెంటనే బేషరతుగా ఆ రైతుల మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకుని ఫార్మా కంపెనీ వెంటనే విత్డ్రా చేసుకుని ఆ పేద గిరిజన బరుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి పాటుపడాలి. లేదంటే ఈ కాంగ్రెస్ పార్టీని నిన్ను 100 మీటర్ల కొయ్యి తీసి తెలంగాణ రైతులు బొంద పెట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కాదు కాదు లాంగ్ షాట్